Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. 2 Samuel 22:2. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. And he said, The Lord is my rock and my fortress and my deliverer. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు. మరి కృతజ్ఞతతో నిండు హృదయముతో మనసారా దేవుణ్ణి పూజించి ఆనందించినప్పుడు పిల్లరా మన హృదయాలు సంతోషంతో నిండి ఉంటాయి. ఆ దినమంతా కూడా ఉల్లాసం మన జీవితంలో ఉంటుంది. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వండి. తద్వారా దేవుడు మన జీవితాలని ఘనపరుస్తాడు. మంచిది. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాటలు, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. పిల్లరా, దావీదు యొక్క విజయాలు, దావీదు యొక్క బలము, శక్తి, ఆయా రీతిలుగా తను చేసినటువంటి గొప్ప యుద్ధాలు తన శక్తిని బట్టి బలాన్ని బట్టి కాదు, కానీ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నీ కృపను బట్టే నాకు క్షేమము, నాకు రక్షణ. ఎందుకంటే నీవే నా శైలము, నీవే నా కోట, నీవే నా రక్షకుడు, నన్ను విడిపించేవాడు. నా కష్టం నుంచి, భయాల నుంచి, శత్రువుల నుంచి నీవే నాకు ఆశ్రయస్థానము. నా జీవితంలో కథలని పునాది రాయిగా మీరే ఉన్నారు అని పిల్లరా దేవుని మహింపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఇలాంటి స్తుతి ఆరాధన నీ జీవితంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి ఉల్లాసం, సంతోషంతో గంతులు వేస్తూ ప్రభువారిని మహిమపరుస్తాం. మన జీవితాల్లో ఎంతో కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించి ఆరాధిస్తాం. ఇలాంటి ఆత్మతో మనం ఉన్నప్పుడు పిల్లరా నిజమైనటువంటి సమాధానం, నిజమైనటువంటి సంతోషం, భద్రత మనకుంటుంది, మన కుటుంబాల్లో ఉంటుంది. పరలోకపు ఆనందంతో మన జీవితాలు ఉంటాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. దావీదు పాడుకుంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నా ఆశ్రయదుర్గమని. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మా జీవితకాలం అంతా కూడా మా పాట ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభా, మా విజయాలు, మా యొక్క ప్రభా ఆయా రీతిలుగా మేము పొందినటువంటి బలము మా బలాన్ని బట్టి కాదు, కానీ మీ కృపను బట్టే నాయనా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ హృదయం అంతటితో దేవుణ్ణి మనసారా పూజించి ఆరాధించి సంతోషభరితులమై పరలోకపు ఆనందం కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ, ఈ సమాధానం, సంతోషం ప్రభా ఈ లోకంలో ఎక్కడ దొరకదు, కానీ మీ వైపు చూసినప్పుడు, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు మా జీవితంలో చేసిన కార్యాలు బట్టి నాయనా, అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in 2 Samuel 22:2, the Lord is my rock, my fortress, and my deliverer. David declared these words after experiencing God's faithfulness through many trials, battles, and dangers. He recognized that his safety and victory did not come from his own strength, but from the Lord alone. Amen.